ఆత్మ కూడా గిట్లనే అనమాట. ఇట్ గెట్స్ డిగ్రేడెడ్. సారీ లెట్ మీ కమ్ బ్యాక్. నీ బాడీ కూడా గిట్లనే డిగ్రేడ్ అవుతుంది, రైట్? అట్లనే ఈ వరల్డ్ కూడా డిగ్రేడ్ అవుతుంది. డిగ్రేడేషన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఈ చెట్టు ఉంది బై, ఈ చెట్టు ఇవాళ మంచిగా గ్రీన్ కలర్లో ఉంది, బట్ నెక్స్ట్ సీజన్ లోపల అది వాడిపోతుంది, కింద పడిపోతుంది, రైట్? అట్లనే ఎవ్రీథింగ్ చేంజెస్, బట్ వాట్ రిమైన్స్ ద సేమ్ ఈస్ దట్ సన్, దట్ మూన్, దట్ స్కై, ఇదంతా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మిథ్యా సత్యం అనేది ఏంది అని అంటే, దట్ విచ్ రిమైన్స్, ఆ తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రహ్మ అని అన్నారు. సో నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు అనేది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ అసోసియేటెడ్ టు దిస్ ఫిజికల్ రెల్, ఇట్స్ సంథింగ్ అసోసియేటెడ్ టు తత్వం. ఈ తత్వాన్ని మనం ఇంగ్లీష్ ఎట్లా చెప్పాలో నాకు ఎగ్జాక్ట్గా అంత వొకాబులరీ లేదు. మేబీ యూ కెన్ టేక్ ద క్రక్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. సో క్రక్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని అంటే వెదర్ ద స్టార్స్, వెదర్ ద సన్, ఈవెన్ కొంతమంది ఏమంటారు అని అంటే అవి కూడా మధ్యలోనే కొన్ని మేబీ మిలియన్ ఇయర్స్ కింద ఫామ్ అయినాయి. బట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఎవడు సత్యం రా అని అంటే, ఈ మొత్తం ప్రపంచం చేయడానికి ఒక ఎనర్జీ వాడతారు, ఆ ఎనర్జీ, అండ్ ఈ మొత్తం యూనివర్స్ రన్ అవ్వడానికి ఒక ఎనర్జీ ఉంటుంది అది, అండ్ నీ లోపల ఇప్పుడు ధీరజ్ గారు ఏదో మాట్లాడుతున్నాడు, ఆ ఎనర్జీ, ఇదంతా సేమే. ఇది నువ్వు అర్థం చేసుకోవడమే అద్వైతం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ అద్వైతం. అంటే ఇది నాకు అర్థమైంది. నువ్వు నీకు క్లియర్ కట్గా అర్థం కావాలని అంటే నువ్వు ఫస్ట్ ఒక్కసారి నీ 12th స్టాండర్డ్ ఫిజిక్స్ బుక్ తీసుకొని, నువ్వు ఒక తెలుగు అకాడమీ అయితే ఫిజిక్స్ బుక్స్ తీసుకొని దాంట్లోపల ఈ రిలేటివిటీ కాన్సెప్ట్ చదువు, క్వాంటమ్ మెకానిక్స్ చదువు, అటామిక్ క్లాక్ గురించి చదువు. అంటే ఇప్పుడు నేను చదివినాను కాదు, అక్కడిక్కడ సెర్చ్ చేసుకొని చెప్పుకొని వచ్చిన. సో నువ్వు ఒక్కసారి చదివితే యూ విల్ లవ్ ఇట్. ట్రస్ట్ మీ, ఫిజిక్స్ పుస్తకాలు నువ్వు అప్పుడు చదివితే ఏంది బే ఇది అన్నట్టు హెచ్సి వర్మ పుస్తకాలు నువ్వు ఎప్పుడైతే ముందు చదివినావు అనుకో, అరే ఏంద్రాబాయ్ ఏం చెప్తున్నారా తాత అని అనుకుంటావు. బట్ నువ్వు ఒక్కసారి అద్వైతం చదివినాక ఫిజిక్స్ బుక్ చదువు భయ్యా, అబ్సల్యూట్ సినిమా అంటావు, అబ్సల్యూట్ సినిమా లిటరల్లీ కదా అన్నమాట. థ్యాంక్ యూ గైస్.